హలో హాయ్ అందరికీ. ఈరోజు పాలకూర ఫ్రై చేస్తున్నాను. పాలకూర ఫ్రై కోసం పచ్చెనపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఇలా మగ్గనివ్వాలి. ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న పాలకూర మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి. పాలకూర మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి. పాలకూర మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత కదపకుండా ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్, పసుపు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఈ పాలకూర, ఆనియన్స్ మొత్తం ఈ పసుపు, సాల్ట్ అలాగే ఆనియన్స్, పాలకూర మొత్తం మిక్స్ అయ్యేలా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ పాలకూర మొత్తం ఉడికేంత వరకు బాగా పాలకూర ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల కర్రీలా కాకుండా ఫ్రైలా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో సింపుల్గా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.